హే గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో మనం హల్క్ యొక్క ఫ్యూచర్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్లీ హల్క్ సంబంధించినంత వరకు కూడా హల్క్ మళ్ళీ మనకి అవెంజర్స్ టీంలో అపియరెన్స్ అయితే ఇస్తాడా లేదా అన్న దాని మీద కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే అవెంజర్స్ టీంలో ఎప్పటి నుంచో కూడా ఉన్నాడు హల్క్. సో ప్రెజెంట్ అయితే హల్క్ అవెంజర్స్ టీం అయితే లేదు కాబట్టి సో హల్క్ ఎలా వెళ్తాడనేది చూడాలి. ఫర్దర్ ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్టింగ్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఇన్వరకు వీడియో చూస్తారనుకుంటున్నా. ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ ఎంసీలో చాలా పోటీ అయితే ఉంది, మూవీస్ పరంగా కానీ లేదంటే సిరీస్ పరంగా కానీ. మరి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు హల్క్ క్యారెక్టర్ని ఒక సోలో ప్రాజెక్ట్గా తీసుకురావాలి అంటే మాత్రం అది చాలా చాలా కష్టమైన విషయం. ప్రెజెంట్ హల్క్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ అయితే మార్వెల్ ఏమి ఇవ్వట్లేదు. మార్క్ రఫెల్లో కూడా చెప్తుంది ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో హల్క్ సంబంధించిన వరకు కూడా మార్వెల్ వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇక హల్క్ సంబంధించిన వరకు సోలో ప్రాజెక్ట్ వస్తుందా అంటే మేము చెప్పలేమని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ అయితే చెప్పాడు. సో కాబట్టి హల్క్ సంబంధించినంత వరకు కూడా మార్వెల్ వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. మ్యాక్సిమం ఈ హల్క్ క్యారెక్టర్ సంబంధించినంత వరకు కూడా జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్గా అయితే చూపించబోతున్నారు. లైక్ ప్రీవియస్లీ అవెంజర్స్ మూవీస్లో ఎలా అయితే హల్క్ ఒక జస్ట్ అవెంజర్గా ఉన్నాడో ఫర్దర్లీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా అలానే ఉండే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్సో ప్రీవియస్లీ ఒక వర్స్ సిరీస్ అయితే వచ్చింది. ఆ సిరీస్ మీకు తెలిసే ఉండవచ్చు, షీ హల్క్. ఈ షీ హల్క్లో హల్క్ యొక్క క్యారెక్టర్ని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఆ హల్క్ క్యారెక్టర్ని కూడా ఇంక్లూడ్ అయ్యి అండ్ ఆ సిరీస్ కూడా అండర్ ఫ్లాప్ అయిపోవడం, హల్క్ క్యారెక్టర్ని అటు ఇటు చేయడం ఇంత కూడా ప్రాబ్లం అయిపోయింది హల్క్కి. బట్ హల్క్ని చూసుకున్నట్టయితే ఒక లాస్ట్లో వేరే మూవీ కనెక్ట్ చేయబోతున్నట్టుగా అయితే క్లియర్లీ చూపించారు. దట్ గోస్ టు సర్కార్ ప్లానెట్. ఈ సర్కార్ ప్లానెట్ అనేది ఏంటో ఎంత కూడా నేను డీటెయిల్లీ సపరేట్ వీడియో చేస్తా. అంటే ఈ సర్కార్ ప్లానెట్, వరల్డ్ వార్ హల్క్ ఇదంతా ఒక సపరేట్ కాన్సెప్ట్ అనమాట. సో దాని నుంచి మనం విడిగా మాట్లాడుకుందాం. మార్వెల్ కామిక్స్ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటంటే హల్క్ని బేస్ చేసుకొని ఒక న్యూ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారంట, కామిక్స్ సిరీస్ సంబంధించి. ఆ కామిక్స్ టైటిల్ ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు కానీ సో ఆ కామిక్స్ యొక్క ప్లాట్ ఎలా ఉండబోతుందని క్లియర్లీ చెప్పారు. ఆ కామిక్స్ యొక్క ప్లాట్ ఏంటంటే ప్రస్తుతానికి బ్రూస్ బ్యానర్ ఎక్కడికి వెళ్ళాడు, ఎంత లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ప్రస్తుతానికి తను ఎలాంటి విలన్స్ ఎదుర్కొన్నాడు, పాసిబిలిటీస్, ఫైట్స్, బ్యాటిల్స్ అన్నింటిని కూడా కామిక్స్లో అయితే కవర్ చేయబోతున్నారంట. మీరు చూసుకుంటే 90s టైమ్స్లో వచ్చిన ద ఇంక్రెడిబుల్ హల్క్ ఇష్యూ నెంబర్ 800 కామిక్స్లో క్లియర్లీ అయితే చూపిస్తారు. హల్క్ చాలా పవర్ఫుల్ అపోనెంట్ని అయితే ఎదుర్కొంటాడు తన లైఫ్లోనే. అవి చాలా చాలా పవర్ఫుల్ క్రియేచర్స్ అనమాట ఆ కామిక్స్లో. అండ్ ఆ క్రియేచర్స్ సంబంధించి హల్క్ అయితే ఎదుర్కొంటాడు. ఆ క్రియేచర్స్ని క్రియేట్ చేసిన అయితే మెఫిస్టో. మీకు ఈ మెఫిస్టో క్యారెక్టర్ ఎవరో తెలియకపోతే మనం ప్రీవియస్లీ ఒక వీడియో చేసాం వాండా సంబంధించి. ఎవరైనా చూడకపోతే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటాయి, చూడండి ఒకసారి. ఆ ఇష్యూ నెంబర్ 800 కామిక్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత హల్క్ ఒక న్యూ లైఫ్ లాగా తనకు ఒక ఫ్యామిలీ మెంబర్కి అయితే మారి అండ్ తనకు ఒక సోలో సిరీస్ని అయితే తీసుకొస్తారు. సో ఇప్పుడు ఇదంతా స్టోరీని తీసుకొని మార్వెల్ వాళ్ళు ఫర్దర్లీ హల్క్ యొక్క సెటప్ని అయితే క్లియర్లీ చూపిస్తారు. బట్ ఫర్దర్లీ అయితే హల్క్ ప్రెజెంట్ మూవీ అయితే రాబోవచ్చు. సో ఇప్పుడు హల్క్ మనకి అవెంజర్స్ టీంలో మళ్ళీ కనిపిస్తా లేదా అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ అయితే హల్క్ ఉంటాడా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా ఉంటాడు. మీరు చూసుకుంటే కామిక్స్లో హల్క్ చాలాసార్లు కూడా అవెంజర్స్ టీంని వదిలేసి తనంతూ తను సోలోగా అయితే బతకడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భూమికి అవసరం ఉందో మళ్ళీ అవెంజర్స్ టీంలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ అదొకటే కాకుండా ఇంకో కొన్ని మిషన్స్లో కూడా అవెంజర్స్తో మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి అయితే హల్క్ వచ్చేవాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హల్క్ అయితే అవెంజర్స్ టీంతో ఉండేవాడు కాదు. బట్ కామిక్స్లో అయితే ఇలా జరిగేది. ఎట్ ప్రెజెంట్ హల్క్ మళ్ళీ జాయిన్ అవుతాడు అవెంజర్స్ టీంలో అంటే దానికి ఆన్సర్ 100% గైస్. అంత పక్కగా ఎలా చెప్తున్నావు అంటే మనం చూసుకుంటే హల్క్ యొక్క కాన్షియస్ అనేది ప్రస్తుతానికి లేదు. బ్రూస్ బ్యానర్ అయితే కాన్షియస్లో ఉన్నాడు, బట్ బాడీ మాత్రం హల్క్దే. ఇక బ్రూస్ బ్యానర్ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే రావచ్చు అవెంజర్స్ టీంలోకి. అండ్ తను ప్రొఫెషనల్లీ కూడా ఒక అవెంజర్ కాబట్టి తను ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అవెంజర్స్ టీమ్స్లోకి తను మెయిన్ లీడ్ కూడా, మెయిన్ లీడ్ అనే కాదు మెయిన్ క్యారెక్టర్ కూడా అక్కడ. కాబట్టి అవెంజర్స్ టీంలో ఖచ్చితంగా అయితే ఉంటాడు హల్క్ అయితే, పక్కా క్యారెక్టర్ తంది. మీరు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న బ్యాటిల్ అయితే రాబోతుంది. అదే హల్క్ వర్సెస్ డాక్టర్ డూమ్. వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోలో ఇప్పుడు డీటెయిల్ తెలుసుకుందాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారంటే వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. మరి ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది. ఇక కామిక్స్లో చూసుకుంటే హల్క్ అండ్ డాక్టర్ డూమ్ వీళ్ళిద్దరూ చాలాసార్లు ఫైట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య చాలాసార్లు బ్యాటిల్స్ అయితే జరిగినాయి. వీళ్ళిద్దరిలో చాలాసార్లు చాలా భయంకరంగా అయితే ఫైట్స్ జరిగాయి. ఎలా అంటే కొన్నిసార్లు వీళ్ళు ఫైట్ చేసుకుంటే భూములు అన్నీ కూడా బద్దలైపోయాయి. ఆల్మోస్ట్ చాలామంది పాపులేషన్ చనిపోయాయి వీళ్ళిద్దరు ఫైట్ మధ్యలో. బట్ ఒక్కొక్కసారి అయితే వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరు గెలిచేవాళ్ళు కాదు. బట్ ఒక్కొక్కసారి అయితే మాత్రం డాక్టర్ డూమ్ అయితే గెలిచేవాడు.
పై చేయి మాత్రం ఎక్కువ డాక్టర్ డూమ్ దగ్గరగా ఉండేది. రీజన్ ఏంటంటే డాక్టర్ డూమ్ దగ్గర ఓన్లీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, డాక్టర్ డూమ్ దగ్గర మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వరకు మ్యాజికల్ పవర్స్ వల్లే డాక్టర్ డూమ్ గెలిచేవాడు. బికాస్ డాక్టర్ డూమ్ దగ్గర మ్యాజిక్తో పాటు ఈ యొక్క టెక్నాలజీ కూడా ఉంది. తన ఇంటెలిజెన్స్ మొత్తాన్ని కూడా క్లియర్లీ చూపిస్తాడు, తన ఇంటెన్షన్స్తో అయితే కాదు. మ్యాజిక్ యూజ్ చేయడానికి గల రీజన్ వచ్చేసి హల్క్ అయితే మ్యాజిక్ అంటే చాలా చాలా ఇబ్బంది పడతాడు ఫైట్ చేసేటప్పుడు. ఒక విధంగా హల్క్ వీక్నెస్. సో కాబట్టి అందుకనే హల్క్ అయితే చాలాసార్లు కూడా డాక్టర్ డూమ్తో ఫైట్ చేసేటప్పుడు ఓడిపోయేవాడు. ఫిజికలీ అయితే డాక్టర్ డూమ్ అయితే ఎలాంటిగా అయితే బ్యాటిల్ చేసేవాడు కాదు హల్క్తోని, బట్ మ్యాజిక్తో అయితే చేసేవాడు. అలా అనేసి డాక్టర్ డూమే చాలా బెటర్ హల్క్ అన్న అనుకోమాకండి. హల్క్కి ఎంతైనా సరే కొంచెం వరకు మాత్రమే పేషెన్స్ అయితే ఉంటుంది. బట్ ఆ తిక్కర్ అయ్యిందంటే తనకున్న వీక్నెస్ని కూడా పక్కన పెట్టేది ఫైట్ చేస్తాడు. ఫిజికలీ చూసుకుంటే హల్క్ డాక్టర్ డూమ్ కన్నా కొన్ని కోట్ల రెట్లు చాలా చాలా పవర్ఫుల్. బట్ డాక్టర్ డూమ్ ఎక్కువ మ్యాజిక్ యూజ్ చేయడం వల్ల కొంచెం వీక్నెస్. కానీ హల్క్కి ఉన్న స్ట్రెంత్కి అసలు డాక్టర్ డూమ్ పనికి కూడా రాడు. కాబట్టి డాక్టర్ డూమ్కి అండ్ ఒకవేళ హల్క్కి పెడితే మ్యాక్సిమం ఎవరు గెలుస్తారంటే దానికి ఆన్సర్ వచ్చేసి మీకు క్లియర్లీ అర్థమైపో ఉండొచ్చు, వీళ్ళిద్దరూ కూడా గెలవరు. మీరు షాక్ అయ్యి ఉండవచ్చు. బికాజ్ మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి అడిగినా లేదా కామిక్స్లో చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యన చాలా చాలా వార్స్ జరిగినా ఎవరు గెలుస్తారని చెప్పలేము. ఎందుకని అంటున్నానంటే వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. మార్వెల్ హిస్టరీలో వీళ్ళు చాలా చాలా ఫైట్ చేసుకున్నారు. కొంతమంది కొన్నిసార్లు గెలిస్తే ఇంకొంతమంది ఇంకొన్నిసార్లు గెలిచారు. బట్ వీళ్ళు ఇద్దరి మధ్యన పర్ఫెక్ట్గా ఒక బ్యాటిల్ పెట్టాలంటే మాత్రం ఇద్దరు కూడా గెలవలేరు. ఇద్దరికి కూడా వస్తే సేమ్ అవుతారు, లేదా ఇద్దరు కూడా చనిపోతారు. అలాంటి ఆన్సర్ అయితే వస్తుంది మార్వెల్ లిస్ట్లో. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్స్ అంటే ఇద్దరు విన్నర్సే. ఈ బ్యాటిల్లో వీళ్ళే టాప్స్. ఫైనల్ టాపిక్ అయితే హల్క్కి ఫ్యామిలీ ఉందా లేదా, అసలు హల్క్కి ఫ్యామిలీ ఎలా ఉందన్న మీద డీటెయిల్లీ తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఇక స్కిప్ చేయమాకండి. వరల్డ్ వార్ హల్క్ అనే ఒక కామిక్స్ అయితే ఉంది. ఆ కామిక్ ఎవరు చూడకపోతే చూడండి. ఆ కామిక్ స్టోరీ లైన్ గురించి ఒకసారి స్మార్ట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. పెద్ద స్టోరీ లైన్ ప్రీవియస్గా చెప్పినట్టు, బట్ ఈజీగా చెప్తాను మీకు. అయితే ఈ కామిక్స్లో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో హల్క్ అయితే అదుపు తప్పుతాడు కదా. అదుపు తప్పినప్పుడు అక్కడ ఉన్న పీపుల్కి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ మొత్తానికి కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతుంది. ఇదంతా చూస్తున్న డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ ప్యాంథర్, ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికాకి అయితే ఒక డిసిషన్ మీదకి అయితే వస్తారు. ఆ డిసిషన్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ హల్క్ని ఇంకా వరల్డ్ మీద ఉంచితే కనుక డిస్ట్రాయ్ చేస్తారని ఒక స్పేస్ షిప్లో అయితే హల్క్ని అయితే పంపించేస్తారు. ఇక హల్క్ అయితే ఆ స్పేస్ షిప్లోనే వెళ్తూ స్పేస్లో అయితే వెళ్ళిపోతూ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ట్రావెల్ చేస్తున్నప్పుడు సకార్ ప్లానెట్కి అయితే వెళ్ళి పడతాడనమాట. ఇంకా అప్పటికి హల్క్ అయితే సకార్ ప్లానెట్కి వెళ్ళలేదు. థోర్ రాగ్నైట్ మూవీ ప్రెజెంట్ అయితే జరగలేదు. ఇక హల్క్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వారియర్స్ మొత్తాన్ని కూడా ఎంటాడు మరీ ఓడిస్తాడనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఓడించిన తర్వాత అక్కడ సర్కార్ ప్లానెట్ వాళ్ళు అయితే హల్క్ని ఒక కింగ్, ఒక రూలర్గా అయితే మార్చేస్తారు. ఇక అక్కడ రూలర్గా సాగుతున్న హల్క్ అయితే ఒక లవ్ అయితే ఇంట్రెస్ట్ కలిగిద్ది ఒక క్యారెక్టర్ మీద. ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి ది క్వీన్ కైరా. ఆ సర్కార్ ప్లానెట్కి తనే అక్కడ యువరాణి. వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడి ప్రేమించుకుంటారనమాట. వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన అయితే స్కార్ పుడతాడు. తన చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా టెర్రిబుల్ క్యారెక్టర్గా అయితే ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి లావాలో దూకడం లేదు, ఇంకా చాలా చాలా స్కిల్స్ అయితే తను చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తాడు. ఇక వాళ్ళ ఫాదర్ అయిన హల్క్ కూడా తన్ని ఎలాంటి పంచెస్ ఇవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్లు ఎలా చేయాలన్న దాని మీద ఫుల్లీ ట్రైన్ అయితే ఇస్తాడు. తను చిన్నప్పటి నుంచి ఒక వారియర్లో అయితే పెంచుతారనమాట హల్క్ దగ్గరుండి కూడా. బట్ లైవ్ యాక్షన్లో మాత్రం ఆ స్కారింగ్ చూస్తే మాత్రం నాకు ఇంట్రెస్ట్ నవ్వాలో అర్థం కాలేదు. ఇక మార్వెల్ మహిమ అని చెప్పుకోవాలి. కాదు షీ హల్క్ మహిమ. మీరేమనుకుంటున్నారు? సో ఫైనల్లీ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీరు నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో పెట్టుకోండి. ప్రీవియస్లీ చాలా వీడియోస్ చేద్దాం, అది కూడా చూడండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.